చిన్నారి బోరుబావులో పడి 40 గంటలు గడిచాయి. కానీ ఎలాంటి పురోగతి లేదు. పాప దాదాపు 230 అడుగుల లోతుకు జారిపోవడంతో అందరిలోనూ టెన్షన్ పెరిగిపోతోంది. అంత లోతుకు సమాంతరంగా గొయ్యిని తవ్వడం సాధ్యం కాదు కాబట్టి ఇతర మార్గాలను అనుసరిస్తున్నారు అధికారులు. హుక్ ద్వారా పాపను బయటకు లాగే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అత్యాధునిక కెమెరాను లోపలికి పంపి చిన్నారి పరిస్థితి ఎలా ఉందో అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత హుక్కు పాప డ్రెస్కు తగిలించి బయటకు లాగాలని ట్రై చేస్తున్నారు. నలభై గంటలు గడిచిపోయాయి. మరి ఆ చిట్టి తల్లి బోరుబావులో ఎలా ఉంది? సమయం గడిచే కొద్దీ ఆశలు సన్నగిల్లిపోతున్నాయి. ఆహారం లేదు, నీళ్లు లేవు. పాపేమో 18 నెలల చిన్నారి. నిన్న పొద్దున వరకు వినిపించిన ఏడుపు, కదలికలు కూడా ఆగిపోయాయి. ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలు నిరాశనే మిగిల్చాయి. దీంతో చివరి ప్రయత్నంగా హుక్ మెథడ్ను అనుసరించాలని నిర్ణయించారు. పాప 230 అడుగుల లోతుకు పడిపోవడం, ఆ ప్రాంతమంతా రాతి నేల కావడంతో బోరుకు సమాంతరంగా గొయ్యి తవ్వకాన్ని నిలిపేశారు. రిగ్గింగ్లో నైపుణ్యం ఉన్న ఓఎన్జీసీ, ఎల్ఎండ్ సంస్థల సహకారాన్ని తీసుకుంటున్నారు. కెమెరాను పంపి పాప ఎంత లోతులో ఉందో ఓ అంచనాకొచ్చి ఆ తర్వాత హుక్ ద్వారా పైకి లాగాలని నిర్ణయించారు. మంత్రి మహేందర్ రెడ్డి బోరుబావి దగ్గరే ఉండి సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. అత్యాధునిక కెమెరాలను తెప్పించి చిన్నారిని పైకి తీసుకొచ్చేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామన్నారు మంత్రి. పనిచేయని బోరుబావుల్ని మూసివేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామంటోన్న మహేందర్ రెడ్డితో మా ప్రతినిధి శర్మ ఫేస్ టు ఫేస్. సంఘటన జరిగినప్పటి నుంచి ఇక్కడే ఉండి పనులు పర్యవేక్షిస్తున్న మంత్రి మహేందర్ రెడ్డితో మాట్లాడదాం. ఏంటి ఇవాళ పాప బయటకు వచ్చే అవకాశం ఉందా? పాప పడిన అర్ధ గంటకి ఇక్కడ రావడం జరిగింది. పక్కనే మేము ప్రోగ్రాంలో ఉంటుంది, నేను ఎమ్మెల్యే గారు షాబాద్లో. మరి 37 గంటలు అవుతుంది. చాలా బాధాకరం. నిన్న 11-12 గంటల ప్రాంతంలో మోటార్ మీద ఉన్నటువంటి పాప తల్లి కూడా పైనుంచి మాట్లాడితే కింది నుంచి కూడా ఏడవడం కూడా విన్నాం. నిన్న 11-12 ప్రాంతంలో ఎప్పుడైతే దాన్ని మోటార్ను పైకి తీసుకొస్తుంటే పాప కూడా వస్తుందని చెప్పి ఆశించినాం, బతుకుతుందని కూడా మేము అనుకున్నాం. కానీ మోటార్ రావడంతో పాప కిందికి జారినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ దీని పేరే రాళ్ళగడ్డ అనే పేరున్నది. ఒక గంటకు ఒక ఫీట్ తీయగలుగుతున్నాం. మీరు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. పెద్ద గుట్టలు, అన్ని రాళ్ళు వస్తున్నాయి. పోయినసారి కూడా ఇబ్రాహీంపట్నం కూడా ఇదే సంఘటన జరిగితే కూడా ఒక 2 డేస్లో 100 ఫీట్ల పైన కూడా తీసుకొచ్చి పాపను బయటకు తీసుకొచ్చినాం. కానీ ఇక్కడ సహకరించడం లేదు. ఎంత ఇబ్బంది అయినా కూడా, ఎందుకంటే ముఖ్యమంత్రి ఆదేశాలు ఉన్నాయి, ఎట్టి పరిస్థితుల్లో మీరు పాపను ఎంత ఇబ్బంది అయినా కూడా తీసుకురావాలని చెప్పేసి ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఇక్కడనే ఉండి. పాప ఇంతకు బతికుందా లేదా అట్లాంటి అంశం ఏమైనా బయటపడిందా ఈ కెమెరాల ద్వారా? ఇప్పుడు పాప నిన్న 11-12 గంటలకు అదే చెప్పినాం, ప్రాణంతో ఉన్నది. ఆక్సిజన్ పంపించినాము. తల్లి పైనుంచి మాట్లాడితే కిందికి వెళ్ళి ఏడుపు సప్పుడు వచ్చింది. నిన్నటి సంగతి ఎప్పుడైతే మోటార్ పైకి తెచ్చి పాప కిందికి పోయిందో అప్పటి నుంచి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. దేవుని దయతోటి పాప బతకాలని చెప్పి అందరం అనుకుంటున్నాం. ఇంకా ఆక్సిజన్ పంపుతూనే ఉన్నాము. మరి ఏదైనా జరగాలని జరిగితే కూడా ఆ కుటుంబాన్ని, ఎందుకంటే నా కాన్స్టిట్యున్సీ వాళ్ళది తాండూరు యాలాలు ఊరు వాళ్ళది. ఇక్కడ పనికి వచ్చినారు చెవెళ్ళకు. మరి వాళ్ళకు కూడా తల్లిదండ్రులతో కూడా మాట్లాడుతున్నాం. అవుట్స్కట్స్లో ఇలాంటి చాలా జరుగుతున్నాయి. కానీ విదేశాల్లో ఒక టెక్నాలజీ ఉంది. పాప ఇలాంటి పడినప్పుడు 3-4 గంటల్లోనే బయటికి తీసే అవకాశం ఉంటుంది. మన దగ్గర చాలా జరుగుతున్నాయి. అలాంటి టెక్నాలజీని మనం ఎందుకు వాడుకోలేకపోతున్నాం? పాప బయట దేశాల్లో నేను కూడా చూస్తున్నాను. ఎందుకంటే టీవీలలో కానీ, చైనా కానీ, రష్యాలో ఉన్నప్పుడు ఏమైందంటే బోర్లో పడ్డప్పుడు అది అక్కడ పెద్ద ఉంటట్టుంది, ఇదేమో చిన్న. ఇవి అక్కడ మనిషిని పంపించి కూడా 2 సార్లు ట్రై చేస్తే కూడా రాలేదు. 3వసారికి ఒక లేడీ పోయి ఆ పాపను తీసుకుని వచ్చింది. అట్లా సంఘటనలు వేరే దేశాలు జరిగినాయి. కానీ ఇక్కడ కూడా అట్లా చేద్దామంటే చిన్న గొయ్యి ఉంది. ఒక అతను కూడా రెడీ అయినాడు ఇక్కడ కూడా, నన్ను పంపించండి పట్టుకొస్తాను. కానీ ఆ పాటల పరిస్థితి కనిపించలే. పాపం అతను రిక్వెస్ట్ చేసినారు. మేము ఆ అధికారులందరూ కూడా ఆలోచించినాం. కానీ ఇతను కూడా మళ్ళీ పోయాను ఇరికిననుకో ప్రాబ్లం అవుతుందని చెప్పేసి మీరు అన్నట్టు వేరే దేశాల్లో మరి మనిషిని పంపించి పైకి లాగొచ్చిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇక్కడ కూడా అన్ని విధాలు కూడా ప్రయత్నం చేస్తున్నాం. రిస్క్ టీంలు అన్నింటినీ పిలిపించినాం.
అన్ని టీంలు కూడా పనిచేస్తున్నాయి. మీ సొంత జిల్లాలోనే ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. రంగారెడ్డిలో ఎందుకు కఠినమైన చర్యలు తీసుకోవట్లేదు? వాళ్ళని ఎందుకు ఎడ్యుకేట్ చేయట్లేదు? ఎందుకు వాళ్ళలో అవేర్నెస్ తీసుకురావట్లేదు? ప్రభుత్వం ఆ రకమైన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? పోయినసారి ఇబ్రాహీంపట్నంలో సేమ్ ఇదే విధంగా జరిగినప్పుడు ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ఎక్కడైతే పాత బోర్లు ఉన్నాయో వెంబడే దాన్ని తీసేయాలని. తీసేయకుంటే బోర్ వేసుకున్న మీద వేసే అతని మీద కూడా కేసులు పెడతామని చెప్పి ఎంఆర్ఓలకు కూడా ఆదేశాలు ఇచ్చింది. ఏమని, మీరు పర్మిషన్ ఇస్తేనే బోర్ వేసుకోవాలి రైతు అని చెప్పి. అప్పటి నుంచి కూడా చాలా బోర్లు వేయడం కూడా చాలా తగ్గించుకున్నారు కూడా. ఎందుకంటే పర్మిషన్ తీసుకునే ఎట్లా పడితే అట్లా పర్మిషన్ ఇవ్వాలి. ఏదైతే మండలంలో కూడా ఎంఆర్ఓలకు కలెక్టర్కి ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయంటే ఆ మండలంలో ఎన్ని బోర్లు ఉన్నాయి, ఎన్ని పని చేస్తున్నాయి, ఎన్ని చెడిపోయి ఉన్నాయి, ఎన్ని కొత్త బోర్లకు పర్మిషన్ ఇచ్చారు కూడా ఇన్ఫర్మేషన్ ఉన్నది. అయితే అట్లా ఇవ్వంగా కూడా ఏనో ఒక దగ్గర జరుగుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి సీరియస్గా మరి ఎక్కడైతే పాత బోర్లు ఉన్నాయో పని లేకుండా ఏదో వాడకుంటున్నాయో దాన్ని ఇమ్మీడియట్గా సీజ్ చేయమని చెప్తాం. వినకపోతే సీరియస్గా క్రిమినల్ కేసులు పెడతాం. కొత్త టీంలు ఏమైనా ఇవాళ వస్తున్నాయా? మళ్ళీ కూడా వస్తాయి. కొత్త టీంలు ఓఎన్జీసీ ఎల్ఎన్టీ సంస్థ ఓఎన్జీ సంస్థలు ఆల్రెడీ నైట్లోనే చెప్పినాము. ఒకటి ఆల్రెడీ టీం వచ్చినది, ఇంకో టీం కూడా వస్తున్నది. ఈ అంశానికి సంబంధించి సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇంతకు పాప బతికుందా లేదా, ఉంటే పాపను క్షేమంగా బయటికి తీసుకురావాలన్నది వాళ్ళ వ్యూహంగా కనిపిస్తోంది. కాబట్టి సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ఓటు స్టూడియో. చిన్నారి బోరుబావులో పడి 40 గంటలు గడిచాయి కానీ ఎలాంటి పురోగతి లేదు. పాప దాదాపు 230 అడుగుల లోతుకు జారిపోవడంతో అందరిలోనూ టెన్షన్ పెరిగిపోతోంది. అంత లోతుకు సమాంతరంగా గొయ్యిని తవ్వడం సాధ్యం కాదు కాబట్టి ఇతర మార్గాలను అనుసరిస్తున్నారు అధికారులు. హుక్ ద్వారా పాపను బయటకు లాగే ప్రయత్నాలు ప్రారంభించారు. అత్యాధునిక కెమెరాను లోపలికి పంపించి చిన్నారి పరిస్థితి ఎలా ఉందో అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత హుక్ను పాప డ్రెస్కు తగిలించి బయటకు లాగాలని ట్రై చేస్తున్నారు. 40 గంటలు గడిచిపోయాయి. మరి ఆ చిట్టి తల్లి బోరుబావులో ఎలా ఉంది? సమయం గడిచే కొద్దీ ఆశలు సన్నగిల్లిపోతున్నాయి. ఆహారం లేదు, నీళ్లు లేవు. పాపేమో 18 నెలల చిన్నారి. నిన్న పొద్దున వరకు వినిపించిన ఏడుపు, కదలికలు కూడా ఆగిపోయాయి. ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలు నిరాశనే మిగిల్చాయి. దీంతో చివరి ప్రయత్నంగా హుక్ మెథడ్ను అనుసరించాలని నిర్ణయించారు అధికారులు. పాప 230 అడుగుల లోతుకు పడిపోవడం, ఆ ప్రాంతమంతా రాతినేల కావడంతో బోరుకు సమాంతరంగా గొయ్యి తవ్వకాన్ని నిలిపేశారు. రిగ్గింగ్లో నైపుణ్యం ఉన్న ఓఎన్జీసీ, ఎల్ఎన్టీ సంస్థల సహకారాన్ని తీసుకుంటున్నారు. కెమెరాను పంపి పాప ఎంత లోతులో ఉందో ఓ అంచనాకొచ్చి ఆ తర్వాత హుక్ ద్వారా పైకి లాగాలని నిర్ణయించారు.